ఒక చిన్న బల్లిని తాకితే మీ రోగాలన్నీ మాయమైపోతాయని అంటే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా కాంచీపురంలోని ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు బల్లులను తాకితే వ్యాధులు నయమవుతాయని లక్షలాది మంది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మరి ఈ అద్భుతమైన నమ్మకం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? బ్రహ్మాండ పురాణంలోని కాంచీ మహత్యం ప్రకారం గౌతమ మహర్షి శిష్యులు పూజకు నీళ్లు తెస్తుండగా అజాగ్రత్తగా ఒక బల్లిని చంపేస్తారు. ఈ చర్యకు కోపించిన మహర్షి వారిని బల్లులుగా జన్మించమని శపిస్తాడు. ఈ శాపం నుండి విముక్తి పొందడానికి ఆ శిష్యులు ఏళ్ల తరబడి అదే గుడిలో కఠోర తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చిన సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే వారు మోక్షాన్ని కాకుండా ఒక అద్భుతమైన వరాన్ని కోరతారు. మమ్మల్ని తాకిన ఎవరైనా వారి పాపాలు, దోషాలు, రోగాల నుండి విముక్తి చెందాలి అని వారు ప్రార్థించగా దేవుడు వారి కోరికను మన్నిస్తాడు. విష్ణుమూర్తి వారిని బంగారు మరియు వెండి బల్లులుగా మార్చి ఆ ఆలయంలోనే నిలిపాడు. ఆ రోజు నుండి ఈ బల్లులను తాకితే ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గుతాయని లక్షలాది మంది భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదని, ఇది కేవలం నమ్మకమేనని మూలం స్పష్టం చేస్తుంది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందితే భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఈ కథ మనకు రుజువు చేస్తుంది.